భారత తుది జట్టు నుంచి యువ ఆల్రౌండర్ తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డిని తప్పించాలని మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. బంతితో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్న నితీష్ కుమార్ రెడ్డిని కేవలం బ్యాటర్ గా కొనసాగించడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో ఆడించడం ద్వారా బౌలింగ్ అటాక్ బలహీనమవుతుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా రెండో టెస్ట్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా అడ్లైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ 2 మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో దుమ్మురేపాడు. 4 ఇన్నింగ్స్ లో 41, 38, 42, 42 పరుగులతో రాణించాడు. కానీ బౌలింగ్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 4 ఇన్నింగ్స్ లో 2 వికెట్లు మాత్రమే తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వైఫల్యం బుమ్రా, మహమ్మద్ సిరాజ్లపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని తప్పించి ఎక్స్ట్రా బౌలర్ లేదా బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్ ని తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఇక సంజయ్ కమెంట్స్ పై భారత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో కాస్తో కూస్తో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రెడ్డిని తప్పించడం ఏంటంటూ మండిపడుతున్నారు. కావాలంటే పేలవ ఫామ్ తో తడబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను తుది జట్టులో నుంచి తప్పించాలని సూచిస్తున్నారట. అయితే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య శనివారం నుంచి బ్రిస్బెన్ వేదికగా 3వ టెస్ట్ ప్రారంభం కానుంది.